నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మనం పితృదోషాల గురించి వింటూ ఉంటాం. నిజానికి పితృదోషాలు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటికి పరిహారాలు ఏంటి వంటి సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. గురువుగారు, అసలు పితృదోషాలు అంటే ఏంటి? ఇక్కడ జన్మజాతకంలో చాలా దోషాలు ఉంటుంటాయమ్మా. యోగాలతో పాటుగా దోషాలు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పితృదోషాలు అనగానే, పితృదోషం అంటే మన వాళ్ళు అదేదో అనుకుంటారు, అంటే పూర్వీకులకి ఏమన్నా చేయలేదా లేకపోతే ఏమిటి అని చెప్పేసి. ఇక్కడ భాగ్యస్థానాన్ని పితృస్థానము అంటాం. ఈ పితృస్థానానికి సంబంధించి మనం ఏం చెప్తామంటే, ఈ మోడర్న్ సైన్స్లో డిఎన్ఏ ప్లేస్. మన డిఎన్ఏ అనేది మన పూర్వీకుల నుంచి వస్తుంటుంది. కాబట్టి మన డిఎన్ఏలో మార్పులు పరిస్థితుల వల్ల కలుగుతాయా, డిఎన్ఏ చేంజ్ అవుతుందా అబ్బా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు పితృదోషాలు అంటే మీకు నేను చెప్తాను. ఇది మోడర్న్ సైన్స్, అది పక్కన పెడదాం, మళ్ళీ దాంట్లోకి వద్దాం. ఈ జ్యోతిష్య శాస్త్రంలో 9వ స్థానాన్ని భాగ్యస్థానంగా చెప్పబడింది. ఈ భాగ్యస్థానం తల్లిదండ్రులు అంటే తండ్రుల గురించి, వాళ్ళ తండ్రులు ఫోర్ ఫాదర్స్ అంటే తాతల గురించి చెప్తారు. ఈ భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉంటే అది గొప్ప యోగంగా, భాగ్యాధిపతి లాభంలో ఉంటే ఇంకా గొప్పగా, భాగ్యాధిపతి పంచమంలో ఉన్న, భాగ్యాధిపతి ధనంలో ఉన్న, ఇవన్నీ కూడా గొప్పగా చెప్తారు. కానీ మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు అది దోషాన్ని ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు భాగ్యాధిపతి నీచపడిపోయి పంచమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, నీచపడిపోయి అది సంతాన దోషాన్ని ఇస్తుంది. ఈ సంతాన దోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా పూర్వీకులు గొప్పగా ఉన్నటువంటి ఆస్తుల్ని, గొప్పగా ఉన్నటువంటి పేరుని ఈ సంతానం చెడగొడతారు. అంటే మొత్తాన్ని క్లోజ్ చేసేస్తారు. అందుకే మన పూర్వీకులు చెప్తారు, 3 తరాలకు తర్వాత ఏమీ ఉండదు. ఈ తరం బాగుంటే, ఒకడు కష్టపడితే 3 తరాల తర్వాత వాడు మొత్తం క్లోజ్ చేసేస్తాడు. అలాంటి దోషాన్ని ఆ విధంగా గుర్తిస్తాం. అలాగే జాతకంలో పితృకారకుడైనటువంటి సూర్యుడు లాభంలో ఉంటే సమస్త దోషాలు పోతాయని చెప్తారు. కానీ సూర్యుడు నీచపడిపోయో 6వ స్థానంలో కానీ ఉన్నట్లయితే, అంటే వృషభ లగ్నానికి 6వ స్థానం తుల అవుతుంది, ఆ తులలో ఆయన నీచ స్థానం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, గృహ సంబంధమైన అంటే 4వ స్థానం, ఆయన చదువుకున్నటువంటి చదువుతో పాటుగా మాతృమూర్తి యొక్క దీంతో పాటుగా తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి సమస్తము పోగొడతాడు పితృకారకుడై ఉన్నందువల్ల. అలాగే శని ఈ యొక్క వృషభ లగ్నానికి పితృ స్థానాధిపతి అవుతాడు. ఈ స్థానాధిపతి ఆయన అక్కడ చక్కగా కానీ స్వస్థానంలో మకరంలో కానీ ఉంటే అది అద్భుతమైన లక్ష్మీయోగం అవుతుంది. అలా కాకుండా వ్యయంలో నీచపడిపోతే సమస్తము పోతుంది. ఇట్లా దోషాలు అనేటువంటివి. పితృదోషాలు అంటే జాతకంలోనివే మళ్ళీ అన్నీ. అవును, అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, ఆ స్థానాధిపతిని బట్టి, కారకత్వాన్ని బట్టి చెప్తాం. కాబట్టి వీటి వలన ఏమవుతుందంటే, మనకున్నటువంటి మొత్తం ఏదైతే పోతుందో మనం చెప్తాం. అలాగే సంతానంకి ఇబ్బంది అవుతుంది, సంతానం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇలా చాలా దోషాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ పితృదోషాలు ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి తరచు? ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. సంతాన దోషం ఉంటుంది, వీళ్ళ ఆస్తులన్నీ పోగొడుతూ ఉంటారు. తర్వాత ఉన్న వాళ్ళకి ఎంత ధనం ఉన్నా కూడా దాన్ని అనుభవించలేరు ఒక్కోసారి, పూర్వీకుల యొక్క ధనాన్ని. ఆ విధంగా కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనివల్ల ఏమిటంటే, ఈ పితృదోషాల వలన మనందరికీ కూడా దోషాలు వస్తాయి, ఆరోగ్యం బాగాలేకపోతుంది. ఈ విధంగా వీటికి ఉన్నటికి వాటికి పరిహారాలు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. పరిహారం అంటే నేను ఏం చెప్తానంటే, ముందు మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడం కోసం హాస్పిటల్కి ఎలా అయితే వెళ్తామో, నిజంగా మీ జాతకంలో నిజమైనటువంటి పరిహారం అంటే ఏదో వేరే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళని పాపం ఇబ్బంది పెట్టేవాళ్ళు కాకుండా, నిజంగా నేను అందుకనే సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను మన షోల్లో. ఈ స్థానాధిపతి ఇక్కడ ఉంటే ఈ దోషం ఉంటుంది, ఈ స్థానాధిపతి ఈ యొక్క లగ్నంలో ఉంటే నీచిపడి ఉండటము, లేకపోతే వేరే శత్రు రాశుల్లో ఉండటం. ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళకి మన జాతకాన్ని పరిశీలించుకుంటే లగ్నం అంటే 1వ స్థానం అని ఇట్లాగా అన్నీ చెప్తున్నందువల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. పరిహారాలు అనేవి ఎప్పుడూ కూడా మనం స్వయంగా చేసుకునేటట్టుగా ఉండాలి. ఈ పితృదోషాలకు పరిహారాల కోసం మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ పిండ ప్రదానం అనేటువంటిది ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ పిండ ప్రదానం చేయడం వల్ల ఏంటంటే, మన పూర్వీకులను తలుచుకోవటం.
వాళ్ళు చనిపోయిన తిథి కానీ ఏది గుర్తు లేకపోయినా ఒక మహాలయ అమావాస్య రోజున వాళ్ళని తలుచుకొని వాళ్ళ ఉండబట్టే మన జన్మకు కారకత్వం వచ్చింది. కాబట్టి వాళ్ళు ఉండబట్టే వాళ్ళ డిఎన్ఏ మనలో ప్రవహిస్తుంది. వాళ్ళు ఉండబట్టే మనకి ఈ రోజున భూమి మీద అంతో ఇంతో ఒక స్థానం ఉంది. మరి వీటన్నిటిని నువ్వు తీసుకున్నప్పుడు మరి వాళ్ళ యొక్క గౌరవార్థం వాళ్ళని తలుచుకుంటే ఒక రోజున తప్పేం లేదు కదా. కాబట్టి ఆ విధంగా మహాలయ అమావాస్య రోజున వాళ్ళకి తర్పణం అనేటువంటిది గుర్తు కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ. అలా కాకుండా ప్రతినిత్యం నువ్వు తినేటువంటి ఆహారంలో మొదటి ముద్దని తీసి నీ పితృదేవతలకి, అంటే మనకున్నటువంటి భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ మన తల్లిదండ్రులు మనకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు తెలుసు. అంటే మన పూర్వీకులే మనకి నిజమైనటువంటి దేవతలు. అందుకని మన పూర్వీకులు కూడా చాలామందికి ఇంటి దేవత అంటారు. అంటే మన పూర్వీకుల్లో ఎవరో ఒక గొప్ప విశేషమైనటువంటి వాళ్ళు, విశేషంగా పేరు ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద మన వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే ఇంటి దేవతను కులదేవతను ఇలాగా చెప్పుకుంటారనమాట. వాళ్ళనన్నా తలుచుకుంటే మన తాతల తండ్రులు అంటే మనకి అలుసుగా ఉండొచ్చు, కానీ మన కుటుంబంలో ఎవరో ఒకరు గొప్పగా పేరు సంపాదించినటువంటి ఒక వ్యక్తికి యంగమ్మో మల్లమ్మో పోచమ్మో ఏదో పేరు పెట్టుకొని ఉంటారు. ఆ పేరు ప్రకారం వీళ్ళు ఒక చిన్న గుడిని లేదా ఇంట్లో ఒక దీన్ని పెట్టుకొని ఎప్పుడు కూడా ఒక రోజు పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. దాన్ని చేసుకోవటం మంచిది. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళు అని గుర్తించుకునేదానికి ఇంటి దేవత అంటారు. అందుకనే ఎప్పుడు కూడా ఫస్ట్ మనం, తర్వాత మన ఇల్లు, ఆ తర్వాత మన గ్రామం, ఆ తర్వాత మన దేశం. అలాగే మనకున్నటువంటి దేవాలయాల్లో కూడా ముందు మన ఇంటి దేవుడు, తర్వాత మన గ్రామంలో ఉన్న దేవుడు, ఆ తర్వాత నీకు తీర్థయాత్రలు లేకపోతే పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దేవుడుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నీ ఇంటి దేవుడే, నీ ఇంటి మందిరంలో ఉన్న దేవుడే నీ మోక్షానికి కారకుడు అవుతాడు. ఎందుకంటే ప్రతినిత్యం నీకు ఆ ధ్యాస ఉందనుకోండి, ప్రతినిత్యం దీపం పెట్టేటప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని రూపాన్నే నువ్వు చూస్తావు. నీకున్నటువంటి మనస్సు ఏమిటంటే నువ్వు ఏ విధంగా భావన చేసి చూస్తావో నీకు ఆ విధంగా రూపం కనపడుతుంది. నువ్వు ఏ విధంగా ప్రశాంతంగా నువ్వు ఒక మాట వింటావో దానివల్ల నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క బిహేవియర్ ఉంటాయి. కాబట్టి ప్రతి దోషానికి పరిహారం ఏమిటంటే ఉంటుంది, లేకుండా ఏముండదు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే దాన్ని వేరే రకాలుగా కాకుండా నిజం చెప్తే బాగుంటుంది. కాకపోతే ఈయనే నిజం చెప్తాడా అంటే నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ అనేటువంటిది పరంపరగా కొనసాగాలి. పరంపరగా అంటే మనం ఆపితే ఆగేది కాదు. ఎవరో ఒకరి ద్వారా మన దాకా వచ్చింది, మన దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వెళ్ళాలి, అది మనతో ఆగిపోకూడదు. కాబట్టి విద్య ప్రవాహం లాంటిది, జ్ఞానం ప్రవాహం లాంటిది, ఎప్పుడో మొదలైనది మన దాకా వచ్చిందంటే మనతో అది ఆగిపోకూడదు. కాబట్టి పక్కన అంటే నెక్స్ట్ తరంకి అది ఆగకుండా వెళ్ళాలి. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాధ్యమంలో మన వాళ్ళు చెప్తే కొంతమంది కన్నా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతారు, గురుగారు మీరు క్లాసులు చెప్తారా? నేను ఇక్కడే క్లాసులు చెప్పేదానికి టైం ఉండదు నాయన, అక్కడ చెప్పేదానికి ఇంకా అంతా నేను ఎప్పుడు నిరంతరం ఏమంటామంటే రీసెర్చ్లోగా చేస్తానే తప్ప ఇంకొకరికి చెప్పే అంత గొప్ప స్థాయి లేదు. కానీ నాకు తెలిసినవి మీ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకొని ఒక మహాలయ అమావాస్య రోజున, లేదా మీకు ఆ తిథి తెలుసుకొనుకోండి, ఆ తిథి రోజున తప్పకుండా తర్పణం వదిలే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మీ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంటి దేవత గురించి మాట్లాడాం కాబట్టి ఇంట్లో దేవుడిని పూజించేప్పుడు చాలా ఫొటోస్ పెడతాము, ఎక్కడికి వెళ్ళినా అందరు తెచ్చిస్తుంటారు, వివిధ కాంబినేషన్స్లో పెడుతూ ఉంటాం. ఇప్పుడు పితృదేవతల గురించి మాట్లాడాం కాబట్టి దేవుడి సెల్ఫ్ దగ్గరనే పితృదేవతల ఫొటోస్ కూడా పెట్టొచ్చు. అసలు ముఖ్యమైనటువంటిది ఏంటంటే భగవంతుడు ఎవరికి ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి దేవుడు అంటే అర్థం ఏమిటంటే దేహధారి దేవుడు, అంటే ఒక రూపం కలిగినటువంటి ఆకారాన్ని దేహము అంటాం. అది చెట్టైనా పుట్టైనా మనిషి అయినా లేదా రాయి అయినా చెక్క అయినా ఏదైనా సరే ఒక రూపాన్ని దేహము అంటాం. ఆ దేహంలో ఉన్నటువంటి శక్తిని దేవుడు అంటాం. ఇప్పుడు మనం కూడా ఒక ఉదాహరణకి ఒక డాక్టర్ గారు ఇంకా చనిపోతాడు ఇతను అనుకున్న వాడిని లేదు ఇతన్ని ఎట్లా అయినా సరే బ్రతికించాలని బ్రతికిచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు వైద్యో నారాయణో హరి అని కనపడతాడు కదా. అప్పుడు మరి దేవుళ్ళో మరి డాక్టర్లో దేవుడు కనపడ్డాయి, నువ్వు చేతి మొక్కుతావు కదా, అయ్యా చాలా సంతోషం అయ్యా.
అంటే నువ్వు చేసే పని వల్ల నువ్వు దేవుడు అవుతావు. అంతే తప్ప నీ దేహంలో ఉన్న ఆత్మ దేవుడి స్వరూపం అంటే భగవంతుడి స్వరూపం అని ఎప్పుడు గుర్తిస్తావు? నువ్వు గుర్తించవు. కాబట్టి గుర్తించడం కోసం ఏం చేస్తారంటే నీకు ఒక రూపాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పితృదేవతలతో పాటుగా మిగతా దేవుళ్ళ యొక్క ఫోటోలు ఉంటే పితృదేవతల యొక్క ఫోటో పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో లేనే లేదు. ఇదంతా మనం తల్లిదండ్రులు అంటే మనకందరికీ చులకన, నిజం చెప్పాలి. ఎందుకంటే మా అమ్మే కదా, మా నాన్నే కదా అన్నటువంటి ఆలోచన. అదే అమ్మా నాన్న కానీ లేకపోతే నీకు ఈ భూమి మీద జీవం లేదు, జీవితం లేదు. నీ ఒంట్లో జీవం లేదు, అసలు నువ్వు లేవు, అసలు నీ మనుగడే లేదు. కాబట్టి నీ మనుగడకు కారణమైనటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళని గుర్తుంచుకోవటం కోసం చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనకి డిఎన్ఏ అనేటువంటిది వచ్చింది. ఈ డిఎన్ఏ అటువంటి దాంట్లో లోపాలు అనేటువంటివి మన ప్రవర్తన ద్వారా మార్చుకుంటాం. ఇప్పుడు ఎలా మారుతుంది గురుగారు అంటే, ప్రాంతం మారినప్పుడు నీ భాష మారుతుంది. నీ పితృదేవ మూర్తుల యొక్క భాష కాదు అది, నువ్వు ప్రాంతానికి వెళ్ళినప్పుడు. అలాగే వేషం మారుతుంది, అంటే బట్టలు మారుతాయి. బట్టలు మారినప్పుడు వాళ్ళ వేషధారణ అది కాదు. దీనివల్ల 2 జనరేషన్స్ వెళ్ళిపోయింది అనుకోండి, నీ భాష మర్చిపోతారు, నీ అలవాట్లు మర్చిపోతారు. నీ అలవాట్ల ద్వారా నీ డిఎన్ఏ అది ఉన్నా కూడా చూసేదానికి నీ రూపం కూడా మారిపోద్ది. అలాస్కాలో మన వాళ్ళు వెళ్ళి ఉండలేరు, ఉన్నారనుకో మన వాళ్ళ యొక్క రూపం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఆ విధంగా దాన్ని మలుచుకుంటుంది. కానీ డిఎన్ఏ ఎప్పుడన్నా చెక్ చేస్తే ఈ డిఎన్ఏ ఫలానా డిఎన్ఏ అని తెలుస్తుంది, కానీ రూపం మారిపోతుంది. అట్లాగా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు అన్నీ కూడా పితృదేవతల యొక్క స్వరూపంగా మనం కానీ చూసుకోగలిగితే, జాతకంలో దోషం కానీ ఉంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఇంటి దగ్గర చేసుకోండి. అలా కాదు ఎక్కడైనా మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మన పూర్వీకులు దానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. గయలో విష్ణుపాదం అనేటువంటి ఒక పాదం ఉన్నది. ఒక రాయి మీద ఒక పాదం ఉంటుంది. దాన్ని విష్ణుమూర్తి యొక్క పాదంగా, ఆ యొక్క రాయిని గయాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క హృదయంగా వీళ్ళందరూ కథగా చెప్తారు. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ కమర్షియల్ అయిపోయింది, అది వేరే విషయం. ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున, అంటే మిగతా రోజుల్లో కూడా చేస్తారు, కానీ మహాలయ అమావాస్య రోజున విశేషంగా అక్కడ పితృదేవతల యొక్క తర్పణ చేస్తారు, పిండ ప్రదానం చేస్తారు. ఎందుకంటే ఒకసారి చాలామందికి తెలియక యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతారు, చిన్న బిడ్డలుగా ఉంటారు, వాళ్ళకి ఏం చేశారో తెలియదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తుంచుకోవడం కోసం వాళ్ళ పితృదేవతల్ని ఆ పిండ ప్రదానం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని మన యొక్క గ్రంథాల్లో ఆత్మని, పరమాత్మని నమ్ముతారు. కాబట్టి వాటి యొక్క శాంతి అనేది లేకపోతే మీకు జీవనం ఇచ్చిన మమ్మల్ని మర్చిపోతావన్న కోపంతో ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో మన వాళ్ళు, అంటే వాళ్ళేం కోప్పడరు, కాకపోతే ఆ విధంగా అన్నా వీళ్ళు వింటారు. పితృదేవతల అనుగ్రహంతో అన్నా వీడికి సంతానం కలుగుతుంది, లేదా పితృదేవతల యొక్క అనుగ్రహంతో వీడికి ధనం, కుటుంబం వృద్ధి కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున అక్కడికి వెళ్ళి కూడా చేస్తూ ఉంటారు. లేదా పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా బ్రహ్మకపాలంలో మోక్షం అని, ఇలా రకరకాలుగా దక్షిణ కాశీ అని, శివాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క పిండ ప్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వాళ్ళందరికీ ఆ దోషాలు తగ్గుతాయని మన వాళ్ళు వాళ్ళని గుర్తు చేసుకోవటం కోసం చేసినటువంటి గొప్ప ప్రక్రియ. కానీ తప్పే ఉంది అందులో? దోషం పోతుందా అంటే నీకు ఒక నమ్మకం అన్నటువంటిది నీ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఒక సంతాన దోషం ఉండటం వల్ల, అంటే భాగ్యాధిపతి పంచమ స్థానంలో నీచిపడిపోయి ఉండటం వల్ల సరైన సంతానం కలక్కపోవటం, అంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు లేదా సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళందరికీ మీ పూర్వీకులకి చక్కగా పూజ చేయండి. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీకు తప్పకుండా ఒక సంతానం లభిస్తుందని ఎవరన్నా చెప్పినప్పుడు మనకు ఒక ఆశ కలుగుతుంది. ఈ ఆశ కలిగినప్పుడు ఏం చేయాలంటే పితృదేవతల ఆహ్వానంలో మనం వాళ్ళకి ఏదైనా సరే ఒక పిండ ప్రదానం చేసినప్పుడు నమ్మకం గెలిపిస్తుంది, ఏదో ఒక మార్గం కనపడుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఇది మా పితృదేవతల దోషానికి పరిహారం చేయటం వల్ల కలిగిందని మనవాడు మరలా దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క పేరు బిడ్డకు పెట్టుకొని ఇట్లాగా పితృదోషాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది మోడర్న్గా పేర్లు కావాలని, వాళ్ళ పితృదేవతల యొక్క పేర్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నేను చూసినటువంటి చాలామంది యొక్క జీవితాల్లో
గొప్ప నాలెడ్జ్ ఉన్నాయి కూడా, గొప్ప అవకాశాలు ఉండి కూడా ఇలా అనుకొని పేరు మార్చుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. పితృదేవతల యొక్క పేరు పెట్టలేకపోవటం వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీ ఇంట్లో, అందుకనే తమిళనాడులో చాలామంది వాళ్ళ తండ్రి గారి పేరును పక్కన ఇంటి పేరు కన్నా కూడా తండ్రి గారి పేరు చేర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ తండ్రి గారిని నిరంతరం స్మరించుకుంటారు వాళ్ళు, ఉన్నా లేకపోయినా. కాబట్టి ఈ ప్రక్రియ కూడా వాళ్ళు ఇలాంటి పితృదోషాల నుంచి బయటపడటం కోసం వాళ్ళ తండ్రి గారిని స్మరించుకోవడం, పేరుతో పాటు ఇంటి పేరు ఉండదు వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరుతో పాటుగా వాళ్ళ నాన్నగారి పేరు ఉంటుంది. దానివల్ల వాళ్ళు అంటే ఒక్కొక్క ప్రాంతంలో నేను చెప్తుంది ఇలా దోషాలకు పరిహారంగా ఏమిటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళు పరిహారాలు చేసుకోవటం అన్నది ఉంది. అది వాళ్ళ విశ్వాసాల మీద ఉంటుంది. కాబట్టి విశ్వాసం అన్నదే ఎప్పుడు నమ్మకం, విశ్వాసం అన్నది జీవితంలో గెలిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దాని అది మనం మూర్ఖంగా మొండిగా చేస్తే అది వేరే ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఒక పదార్థం రుచిగా ఉందని ఒక పండు మధురాన్ని ఒక పండుతోనే మాధుర్యం తెలుస్తుంది. ఒక 4 పండ్లు తిన్నాం అనుకోండి ఆ మాధుర్యం తెలియదు. అట్లాగా ఏదైనా నమ్మకమైన నీ యొక్క అతి విశ్వాసం వలన నమ్మకం విలువ పోతుంది. కాబట్టి అతి విశ్వాసం ఉండకూడదు. విశ్వాసంతో ఒక పని చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా గెలుస్తాం అన్నటువంటి, ఎవరైనా కానీ ఓడిపోవాలని గేమ్ ఆడరుగా, గెలవాలనే ఆడతాం. అలాగే జీవితంలో గొప్పగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ప్రతి పని చేస్తాం. ప్రతినిత్యం మనం చేసే పోరాటంలో భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా మనకున్నటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వాదం అన్నటువంటిది తప్పకుండా ఉండాలి. మనం ఇప్పుడు పితృదోషాల గురించి మాట్లాడుతుంటే అది సైంటిఫిక్గా చెప్పారు, గ్రహాలు అవన్నీ చెప్పారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని బాధ పెడితే ఇలాంటి దోషాలు వస్తాయి? తప్పకుండా. ఎందుకంటే ఆత్మ ఘోషిస్తుందంటారు కదా, ఆత్మ ఘోషిస్తుందని మన వాళ్ళు నమ్ముతారు కదా, అది నమ్మకం మీద ఆధారపడుతుంది. నేను నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను, నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నమ్మకం అన్నది జీవితాన్ని గెలిపిస్తుందని మనం అనుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క, ఇప్పుడు చాలామంది వాళ్ళకి తల్లిదండ్రులు మనం ఎంత బాధ పెట్టినా బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కోరుకుంటారు. అంటే వాళ్ళు బిడ్డలు గొప్పగా ఎదగాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎంత బాధ పెట్టి చివరికి అమ్మ తెలియక చేశానమ్మా అంటే ఖచ్చితంగా అమ్మ క్షమిస్తుంది, నాన్న దగ్గరికి తీసుకుంటాడు, ఏదో తెలియక చేశాడులే. కానీ అదే మాట మనం అంటే వాళ్ళు చేసి కానీ మనం వాళ్ళు తెలియక చేసామంటే ఇంత వయసు వచ్చింది ఇంకా తెలియదా అని మనం అంటాం. ఎంత తేడా ఉంటుందో చూడండి. దానివల్ల ఏంటంటే తల్లిదండ్రుల్ని ఒక మాట అన్నా లేదా తల్లిదండ్రుల్ని బాధ పెట్టినా అది తప్పకుండా మన హృదయాన్ని వేధిస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పులు కూడా దయచేసి చేయొద్దు. మీ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇష్టానికి బ్రతకనివ్వండి దయచేసి. మీకు ఆ పితృదోషాల నుంచి బయటపడేదానికి నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఇంత వయసు వచ్చిందా అని మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు బిడ్డలు ఖర్చు పెట్టేసుకుంటే పాడైపోతారేమో, రాకపోతే ఇబ్బంది పడతారేమో ఆలోచనతో పాపం వాళ్ళు తినటం కూడా ఆపేస్తారు. 40 రూపాయలు ఉందనుకోండి ఏదైనా ఒక వస్తువు, ఎందుకురా అంత 20 రూపాయలు రాదా అని అడుగుతారు. ఎందుకు? నీ కోసం ఆ 20 మిగులుతుందని. అంతేగాని వాళ్ళు తినలేక కాదు. అది తల్లిదండ్రుల యొక్క మనసు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు కూడా తండ్రివై, నువ్వు కూడా తల్లివై, నీ బిడ్డల యొక్క స్థితి అలాంటి స్థితి ఉన్నప్పుడు నీ తండ్రి గుర్తుకు రావాలి. కానీ మనం గుర్తుపెట్టుకోవట్లేదు, మన తల్లిని గుర్తుపెట్టుకోవట్లేదు. మా అమ్మ ఎంత కష్టపడింది, మా నాన్న ఎంత కష్టపడ్డాడు. కాబట్టి అలా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కడికి దోషం ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డల రూపంలో మన పూర్వీకులు చెప్తారు, మోటుగా చెప్తారు, తాత బొచ్చే తరతరాలు అని. అంటే అర్థం ఏమిటంటే చిన్నప్పుడు ఒక కథ ఉండేది. తాతగారు ఏదో కోడలు అన్నం పెడుతూ ఒకరోజు మూకుడు పగిలిపోయిందట. మనోడు దాన్ని తీసి అతికిస్తున్నాడట. ఎందుకురా అతికిస్తున్నావు అంటే నువ్వు ముసల్దాని అయిన తర్వాత దీంట్లోనే పెట్టాలి కదా నీకు అన్నాడట. అంటే మనం ఏం నేర్పిస్తున్నాం బిడ్డలకి అన్నది ఎప్పుడో చెప్పారు. మనం బిడ్డలకి మనం ఏది నేర్పిస్తామో వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఓహో తాతగారికి ఇలా పెడుతుంది కాబట్టి, నాన్నగారు తండ్రి కాబట్టి రేపు మా ఆవిడ కూడా ఇలాగే పెట్టాలి. అందుకని పిల్లలు చిన్నప్పుడు నేను హాస్టల్లో వేస్తామంటే ఏమంటారు అంటే ముసలాళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా హాస్టల్లో వేయచ్చు అనమాట అయితే అని అంటున్నారు ఇప్పుడు పిల్లలు. అంటే దాని అర్థం ఏమిటంటే మనల్ని మారాలి. మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తే మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మనం నేర్పుకునే విధానం ఏమిటంటే ఈ దోషాలు అనేవి మనం స్వయంకృతంగా చేసుకునే వాటిని కూడా మన జాతకంలో చూసి మనం చెప్పవచ్చు. మీరు చేసినటువంటి ఈ తప్పు వల్ల, మీ పితృదోషాల వల్ల మీరు ఇలా ఉన్నారు అని. అలాంటప్పుడు ఏంటంటే కనీసం
వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి కావాల్సినటువంటివి చూసుకోవటం మనం చేయవలసిన పని. వాళ్ళు లేరనుకోండి, కనీసం మన తప్పును మనం తెలుసుకొని మనం క్షమించమని అడిగి వాళ్ళ గుర్తు ఏదైతే రోజు ఉంటుందో ఆ రోజున వాళ్ళకి ఖచ్చితంగా మన యొక్క జీవన విధానంలో, అంటే మన ధర్మంలో ఈ యొక్క విధానం ఉంది కాబట్టి తర్పణ అనేటువంటిది, మీకు ఏది చేత కాకపోయినా ఆ రోజు అంత అన్నం వండి 3 ముద్దలు బయట పెట్టినా కూడా ఏమి చేయబడలేదు, మీ తల్లిదండ్రుల పేరు తలుచుకొని అక్కడ పెట్టినా కూడా ఏదో ఒక జీవి తిని సంతృప్తి పడ్డ రోజున ఆత్మ అనేటువంటిది అన్ని జీవుల్లో ఉంటుంది కాబట్టి, ఆత్మ భగవంతుని స్వరూపం కాబట్టి ఆ జీవి ఆహారం ద్వారా ఆత్మ సంతృప్తి పడితే నీ తల్లిదండ్రులు కూడా సంతృప్తి పడ్డట్టే అన్న ఉద్దేశమే తప్ప, అంతేగాని కాకి తింటే ఆత్మ శాంతిస్తుందా అంటే అది వాళ్ళ యొక్క నమ్మకం. కాబట్టి జాతకరీత్యా మనం జీవితంలో చెప్పినా కూడా ఆత్మ సర్వప్రాణుల యందు ఉంటుంది కాబట్టి, కాకపోతే మనిషికి ఉన్నటువంటి విద్వేషం ఏమిటంటే జాతి మతం అనేటువంటి విద్వేషంతో కనీసం తన తోటివాడికి ఆహారాన్ని ఇవ్వకపోవటం ఇది ఒక పరమ దుర్మార్గం. దాని బదులు సర్వజీవులకు భూతదయ చూపించండి, అది చీమ తింటదా, కాకి తింటదా, పిట్ట తింటదా, వాట్ ఎవర్. కానీ ఆ రోజున అనాథ బిడ్డలు ఎంతోమంది ఉంటారు. నీ తల్లిదండ్రుల యొక్క గౌరవార్థం వాళ్ళను గుర్తు చేసుకుంటూ కనీసం 10 మందికి అన్నం పెట్టండి. దానివల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తే ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. దానివలన మీకు భగవంతుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఎందుకంటే అందరికన్నా కూడా అనాథ జీవులుగా ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడే తండ్రి. మనందరికీ కూడా ఆయనే, కాకపోతే మనకి ఎవరో ఒకరు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరో ఉండరు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించడం, లేదా వాళ్ళకి కావాల్సింది మన చేతనైనంత. నేనేం పంచపక్ష పరమాణాలు పెట్టమని లేదు. కాబట్టి వీటిని మనం ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క ఆ రోజు సంతోషకరమైనటువంటి జీవనాన్ని వాళ్ళల్లో మనం చూడటం ద్వారా, వాళ్ళ ఆత్మ సంతృప్తి పొందటం ద్వారా మనకున్నటువంటి పూర్వీకుల యొక్క ఆత్మ కూడా తప్పకుండా శాంతిస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవటం వల్ల పితృదోషాలు అనేటువంటివి తగ్గుతాయి, సంతాన దోషాలు తగ్గుతాయి పితృదోషాల వల్ల. అలాగే పూర్వీకుల ఆస్తులు కోర్టుల్లో ఉన్న, వివాదాల్లో ఉన్న, దెబ్బలాడుకుంటున్న ఇలాంటి వాటి నుంచి ఒక పరిష్కారం దొరుకుతుంది. అంటే మనసు లగ్నం చేయకుండా ఫార్మాలిటీగా ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పమ్మా. ఎందుకంటే ఏది చేసినా కూడా నమ్మకం, విశ్వాసంతో చేస్తేనే అది. ఫార్మాలిటీగా చేయటం అన్నది అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అది మీకే దోషం మరలా. ఎందుకంటే పెట్టేది ప్రేమతో పెట్టాలి తప్ప వాడిని తిడుతూ పెట్టామనుకోండి దానివల్ల ప్రయోజనమే ఉండదు. కాబట్టి పెట్టడం అన్నది ప్రధానం కాదనను, కాకపోతే అది ప్రేమతో పెడితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు పితృదోషాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.